హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అండి నేను మసాలా పెరుగు మిరపకాయలు చేస్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇలాగ లావు మిరపకాయలు తీసుకోవాలండి. ఒక హాఫ్ కిలో తీసుకున్నాను నేను. ఈ మరమరాలు వచ్చేసి ఒక 100 గ్రాములు 150 గ్రామ్స్ ఉంటాయండి. పెరుగు వచ్చేసి ఒక పావు కిలో. కొంచెం మూడు స్పూన్లు వచ్చేసి ధనియాలు తీసుకున్నానండి. ఒక స్పూన్ వచ్చేసి వాము తీసుకున్నాను. ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకున్నాను. ఈ స్పూన్తో తీసుకున్నానండి. ఇవి లైట్గా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇవి మరమరాలు, ఇవి మొత్తం మంచిగా పౌడర్ చేసి తీసుకొస్తానండి. ఇదిగోండి, నేను పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి. ఇవి ఇలా మధ్యలోకి ఇలా చీల్చుకోవాలండి చాకుతో. ఇలా మధ్యలోకి ఇలాగ అనుకుంటే ఇలాగ చీల్చుకొని పెట్టుకోవాలండి. అన్ని మిరపకాయలు ఇలాగ పెట్టుకోవాలి. ఈ మసాలా పెరుగు మొత్తం కలిపేసి పేస్ట్ లాగా చేసి దీనిలో మనము స్టఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ పౌడర్ చేసి తీసుకొస్తాను. ఇదిగోండి, మెత్తగా పౌడర్ చేసి తీసుకొచ్చానండి. ధనియాలు, జీలకర్ర, వాము. ఇప్పుడు దీనిలో పెరుగు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాము. కొంచెం ముద్దలాగా అవ్వాలండి. చాలేదు, ఇంకా కొంచెం కలుపుకుందామండి. అంటే పెరుగు ఎంత అవసరమో అంతవరకే కలుపుకోండి మీరు. కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. ఒక నిమ్మకాయ తీసుకున్నాను నేను. పెరుగు కొంచెం తీయగా ఉందండి నాది, అందుకు నిమ్మకాయ పిండుతున్నాను. ఒక నిమ్మకాయ పిండుతున్నాను. మీకు మరీ పులుపుని బట్టి నిమ్మకాయ పిండుకోవాలో లేదో మీరు చూసుకోండి. నాకైతే పెరుగు తీయగా ఉందని కొంచెం పెడుతున్నానండి. ఇదిగోండి, మంచిగా మిక్స్ చేశాను. నేను సరిపడా సాల్ట్ వేసానండి. మీకు నిమ్మకాయ పిండుకోవటం ఇష్టం లేకపోతే కొంచెం ఆమ్చూరైనా వేసుకోండి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఇలా వెడల్పు చేసేసుకొని దీనిలో ఇలా స్టఫ్ చేసుకుందామండి. లోపల పెట్టేసుకోండి. ఈ మజ్జిగలో నానబెట్టుకోవటము ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఇవన్నీ ఇలా ఫిల్ చేసుకొని ఎండలో పెట్టేసుకోవటమేనండి. కానీ గలగల అయ్యే వరకు ఎండలోనే పెట్టుకోవాలండి. ఇవి మాత్రం కొంచెం ఇలా ఎడల్పు చేసుకొని మొత్తం ఇలాగే ఫిల్ చేసుకోవాలండి. చూసారు కదండి ఫిల్ ఎలా చేసుకోవాలో. ఇవ్వండి, అన్నీ కూడా నింపి పెట్టేసుకున్నానండి. ఇలాగ గింజలు అయితే తీయలేదండి నేను. ఇప్పుడు ఇలాంటి ప్లేట్లో ఎండబెట్టకుండా మనం ఇలాంటి ప్లేట్లో ఎండబెట్టుకుందామండి. స్టీల్ ప్లేట్లో ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకోండి, ఒకదాని మీద ఒకటి పెట్టకండి. నాకు కొంత పేస్ట్ మిగిలితే ఇంట్లో వాడుకునే మిరపకాయలతో కొంచెం ఈ పేస్ట్ కూడా నింపానండి. ఎందుకులే పేస్ట్ వేస్ట్ చేయటం అని. ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోండి. ఇవ్వండి, అన్నీ కూడా నింపి పెట్టేసుకున్నానండి. ఇలాగ గింజలు అయితే తీయలేదండి నేను. ఇప్పుడు ఇలాంటి ప్లేట్లో ఎండబెట్టకుండా మనం ఇలాంటి ప్లేట్లో ఎండబెట్టుకుందామండి. స్టీల్ ప్లేట్లో ఇలా పెట్టేసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకోండి, ఒకదాని మీద ఒకటి పెట్టకండి. నాకు కొంత పేస్ట్ మిగిలితే ఇంట్లో వాడుకునే మిరపకాయలతో కొంచెం ఈ పేస్ట్ కూడా నింపానండి. ఎందుకులే పేస్ట్ వేస్ట్ చేయటం అని. ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకోండి. ఇదిగోండి,
ఇలాగ ప్లేట్లో సర్ది పెట్టేసుకున్నాను కదండి. ఇప్పుడు ఎండలో పెట్టేసి వద్దామండి. ఇదిగండి ఎండలో పెట్టేశాను. ఇవి 5-6 రోజులైనా ఎండాలండి. ఎండితే మనం చల్ల మిరపకాయలాగానే చక్కగా వైట్ కలర్లో వచ్చేస్తాయి. 5-6 రోజులు ఎండకపోయినా ఒక వారం అయినా పెట్టుకోవాలండి. ఇదంతా ఎండిపోయిన తర్వాత చూపిస్తానండి మీకు. చూడండి, మసాలా పెరుగు మిరపకాయలు చక్కగా ఎండిపోయినాయండి. నేను 4-5 రోజులు అని చెప్పాను కానండి, ఒక 5-6 రోజులైనా ఎండాలి అని చెప్పాను కానీ, కాకపోతే నాకు 4 రోజుల్లోనే ఎండిపోయినాయండి. చూడండి ఎంత గలగలలాడితే ఎట్లా వచ్చినాయాను. చూడండి చక్కగా అది ఎట్లా వచ్చేసేస్తున్నాయండి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుందామండి. నేను ఒక 4 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది, కొంచెం ఫ్రై చేసేద్దాము. వేసి వేయడంతోనే తీసేయాలండి, ఇక మరీ ఎక్కువగా మాడనివ్వకండి. అంతేనండి. ఇదిగండి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, చాలండి మాకు. స్టవ్ బంద్ చేసేస్తున్నాను. చూశారు కదండి మసాలా పెరుగు మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో. నేనైతే ఇంకా కొన్ని వడియాలు కూడా పట్టానండి, అవి కూడా చూడండి ఒకసారి. సొరకాయ వడియాలు పట్టానండి, ఆలు వడియాలు పట్టాను, ఇవి అటుకుల వడియాలు కూడా పట్టానండి. అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితే మాత్రము కొంచెం లైక్ అయితే చెయ్యండి మీరు. ఇప్పుడు ఇవి చూడండి ఫ్రై చేసిన తర్వాత ఊరికి ఒక్క నిమిషం వేసి వేయడంతోనే తీసేసేయాలండి, లేకుంటే మాడిపోతాయి. మాడిపోతే చేదు వచ్చేస్తుంది కదండి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. ఇదిగండి, మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో కలుసుకుందామండి.